కస్టమర్ వచ్చారు, కస్టమర్ యొక్క నీడ్ ఉండదు అనమాట. అందరూ అడుగుతారు ఏం కావాలి సార్, ఏం కావాలి సార్. అయితే అక్కడ మనకి నుంచి కస్టమర్ కాలర్ అని చెప్పేసి అనుకోండి, కస్టమర్ తీసుకొస్తాం అనమాట. కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే ఎంత మీకు అంటే రూమ్ స్క్వేర్ ఫీట్ ఎంత ఉందండి, లేదంటే మీకు పోర్టబుల్ కావాలా, టవర్ కావాలా, డెజర్ట్ కావాలా అని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళకి అర్థం కాలేదు, అంటే మీరు చెప్పిన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. మేడం రూమ్ సైజ్ ఎంత ఉంటుందండి, మీకు చిన్నది సరిపోతున్నా, ఎంత మెంబర్స్ కావాలి, 1 మెంబర్సా 2 మెంబర్సా, లేదంటే 3-4 మెంబర్స్ కా అని చెప్పేసి చెప్తాను అనమాట. వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి 1 or 2 మెంబర్స్ కింద పోర్టబుల్ అనమాట. కొంచెం మనకి ఏంటంటే స్పేస్ లేదనుకోండి, అంటే లేదంటే కమర్షియల్ పర్పస్ ఉండదు, హోటల్ అని షాప్స్ అని అలా ఉంటుంది అనమాట, లేదంటే హాస్టల్స్ అని వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళ నీడ్ని బట్టి టవర్ కాలర్ అనమాట. ఇవి కదా టవర్ కాలర్స్ ఉంటాయి కదా, టవర్ కాలర్స్ ఇవన్నీ టవర్ కాలర్స్. ఈ బొడ్డు మనం చేసారా, ఇవి వచ్చేసరికి పర్సనల్ కాలర్స్. పర్సనల్ కాలర్ అంటే 1 or 2 మెంబర్, మ్యాక్సిమం 1 లేదా 2, అంతకుమించి ఇది సరిపోదు అనమాట. ఇది కొంచెం లోగానే ఉంటుంది అనమాట, అంత హైటే ఉండదు. అంటే కింద కూర్చోవడం కానీ లేదంటే ఒక సింగిల్ బెడ్గా అలా వస్తుంది అనమాట, లేదా టేబుల్ వేసుకొని మనం పెట్టుకోవచ్చు, అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మనకి డెజర్ట్ కూలర్స్ అనమాట. డెజర్ట్ కూలర్స్ అంటే కొంచెం పెద్దగా వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి 3-4 మెంబర్స్కి అలా సరిపోతుంది అనమాట. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత ఇది వచ్చేసరికి పోర్టబుల్లో కానీ మనకి టవర్ కూలర్స్ కానీ మనకు వచ్చేసరికి బ్లోయర్ వస్తుంది అనమాట. బ్లోయర్ ఇది వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఫ్యాన్ వస్తుంది అనమాట. వీటిలో దానికి వేరే బ్లోయర్ అనేది కొంచెం ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉండదు అనమాట. అది పెద్ద వాటికి సెట్ కాదనమాట. ఇది వచ్చేసరికి కరెంట్ కానీ కొంచెం తక్కువగా ఉంటుంది, హై కూలింగ్ ఎఫిషియన్సీ వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే అన్నింటిలో కూలింగ్ ప్యాడ్స్ అనేది అంటే హనీ కూల్ ప్యాడ్స్ అనమాట. ఒకప్పుడు ఏంటంటే మనకు అలా పీచ్ లాగా వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి అన్ని ఇప్పుడు కూలింగ్ వచ్చేసరికి హనీ కూల్ ప్యాడ్స్ వస్తుంది అనమాట. వీటికి వాటికి ఏంటంటే డిఫరెన్స్ అది అనేది 6 months ఒకసారి మనకి, ఈ 6 months ఒకసారి మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత స్మెల్ అనేది వస్తుంది, డస్ట్ అనేది మీద పడుతుంది. అదే హనీ కూల్ ప్యాడ్స్ అనేది మనకి ఏంటంటే కొంచెం లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది, స్మెల్ కానీ ఏం రాదనమాట, మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట, డస్ట్ కూడా అలా ఏం పడదు. దానికి దీనికి వేరియేషన్ అనమాట. ఎప్పటికోసారి మార్చుకోవాలన్నా 1 year ఒకసారి, లేదా 1 year కోసం మార్చుకోవచ్చు అనమాట. అన్న ఇంకొకటి, ఇప్పుడు అదో గ్రాస్ ఉంది కదా, వాటికి రీప్లేస్ చేసుకోవచ్చు వీటిని, చేసుకోవచ్చు. ఇవి మన ఈ హనీకూమ్ ప్యాడ్సే పెట్టాలన్నమాట, వాటిని రీప్లేస్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఇప్పుడు గ్రాస్ ప్లేస్లో పెడతానికి లేదా తీసేసి, ఓకే ఓకే. అలాగా మన రిక్వైర్మెంట్ బట్టి పర్సనల్ కూర, టవర్ కూర, బ్లోయర్, ఫ్యాన్ అని చెప్పేసి మనం చేసుకోవచ్చు. వీళ్ళు వచ్చేసరికి మన సింపుల్ వచ్చేసరికి అసలు పవర్ వచ్చేసరికి సింఫనీ అనేది బ్రాండ్ అనమాట. ఇప్పుడు ఎల్జీ అనేది హోమ్ అప్లయన్స్కి ఎలా బ్రాండ్, శాంసంగ్ ఎలా బ్రాండ్, ఈ కూలర్స్ వచ్చేసరికి సింఫనీ అలా బ్రాండ్ అనమాట. ఒక 3 products తీసుకుంటావు, ఆ 3 products గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదిగోనండి, ఇది వచ్చేసరికి సింఫనీ, ఇది వచ్చేసరికి ఉషా, ఇది వచ్చేసరికి కెన్ స్టార్ అని చెప్పేసి ఈ 3 గురించి చెప్పి నీది సింఫనీ బ్రాండ్ కాబట్టి నువ్వు హైలైట్ చేసుకోవాలన్నమాట. వాటిని అంటే దానికంటే ఈ బెటర్ ఫీచర్స్ అని అది తగ్గించకూడదు, దాని మీద కంటే ఇది పెంచుకొని నువ్వు సేల్ చేసుకోవాలన్నమాట. వీటిలో వచ్చేసి రిమోట్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి 3D కూలర్ అంటారు. 3D కూలర్ అని ఎందుకంటారంటే టవర్ కూలర్స్లో ఏదైనా కానీ సింగిల్ వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ ఒకటే సింగిల్ వస్తుంది, ఈ ఫ్రంట్ కానీ రైట్ కానీ లెఫ్ట్ కానీ ఏమి ఉండదు అనమాట. దీనికి వచ్చేసి 3D అని వస్తుంది అనమాట, అంటే దీనికి లెఫ్ట్ అండ్ రైట్ బ్యాక్ కూడా వస్తుంది అనమాట. దీనికి రిమోట్ ఆప్షన్ ప్లస్ టచ్ ఆప్షన్ కూడా వస్తుంది అనమాట. 3 వైపుల నుంచి వస్తుంది, అందుకే దీనికి 3D అంటారు అనమాట. ఓకే ఓకే. ఇది వచ్చేసరికి డైట్, ఇది 35 వస్తుంది. అది చూపించాలి సుమో. ఇది వచ్చేసరికి జట్, ఇదేంటన్నా ఇది జట్, ఇది స్ట్రాంగ్. ఓకే. ఇది వచ్చేసరికి సుమో, ఇది 3D, అది 3D. ఇది మనకి గుర్తు ఇక టీఎన్. డి అంటే ఏంటన్నా? డి అంటే డెజర్ట్. ఇక్కడ పవర్ కూలర్ అంతే, దాటదు అనమాట. వాటర్ కెపాసిటీ అనేది పర్సనల్ కూలర్ మనకి 28 కాడ నుంచి 40 దాకా ఉంటుంది, అంకాల నుంచి ఎక్కువ ఉంటుంది. ఈ టవర్ అనుకోండి 50 దాకా ఉంటుంది మ్యాక్సిమం. ఇది వచ్చేసరికి 35-30 కాడ నుంచి 50 దాకా ఉంటుంది. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. అవి వచ్చేసరికి మనకి 55 నుంచి 100 దాకా కూడా ఉంటుంది. 110 దాకా కూడా ఉంది, 110 దాకా ఉంది. అది అర్థం వేరియేషన్. నీకు అర్థమైందా? నీకేమేమి అర్థమైంది చెప్పు. ఇంకొకటి తర్వాత ఐప్యూ టెక్నాలజీ గురించి కూడా చెప్పేసి నేను జస్ట్ మన వీడియో ఫార్వర్డ్ చేస్తాను, ఒకసారి రిపీట్ చేసుకుంటాను, ఇబ్బంది మొత్తం చెప్పేసి. ఉన్న వాటిలో మనకి ఏంటంటే ఏ కూలర్స్కి ఆ టెక్నాలజీ అనేది లేదనమాట. ఐప్యూ టెక్నాలజీ అనేది ఉంటుంది అనమాట.
ఐక్యూ టెక్నాలజీ అనేది గాలిలో ఉండే బ్యాక్టీరియా కానీ అన్ని ఏంటంటే కిల్ చేస్తుంది అనమాట. అంటే మంచి ఫ్రెష్ ఎయిర్ అని వస్తుంది అనమాట. మిగతా వాటికి ఏదో ఉండదు అనమాట. హనీకోంబ్ ప్యాడ్స్ ఉన్న వాటితో అన్ని బ్రౌన్ కలర్లో ఉంటే మనకు ఇవి వచ్చేసరికి కొంచెం బ్లూ కలర్లో ఉంటాయి అనమాట. అది అర్థమైందా? ఐప్యూ టెక్నాలజీ అనేది ఒక కొత్త టెక్నాలజీ అనమాట. మనకి ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు మాస్క్ ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే మనం గాలిలో ఉన్న తేమ రాకుండా, తర్వాత డస్ట్ రాకుండా, వైరస్ రాకుండా చేసాం. సో సేమ్ మన మాస్క్ ఎందుకు ఎట్లా వాడామో అదే మనకు మాస్క్ అన్నీ వాడే పని లేకుండా అది ఐప్యూ టెక్నాలజీ ఏం చేస్తుంది, వైరస్ రాకుండా, డస్ట్ రాకుండా, స్మెల్ రాకుండా ఈ మూడింటికి పనిచేసేది ఇది ఐప్యూ టెక్నాలజీ. అంటే మనకి ఎయిర్ని ఫిల్టర్ చేసేది అనమాట. ఓకేనా? తర్వాత మనం వాడే ప్లాస్టిక్ కూడా ఇది ఉంది. ఇదొక ప్లాస్టిక్ ఉంది, మనది ప్లాస్టిక్ ఉంది. కానీ ఈ ప్లాస్టిక్ ఏంటంటే వర్జిన్ ప్లాస్టిక్ అంటారు అన్నమాట. దాన్ని వర్జిన్ అంటే ఎక్కడ వాడడం దాన్ని వర్జిన్ ప్లాస్టిక్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ టైం వాడారు కాబట్టి ఇంకెక్కడ వాడలే. అదే కొన్నిటికి ఇప్పుడు మనం పేర్లు పెట్టి చెప్పకూడదు. కొన్నిటికి ఏం చేస్తారంటే రీసైక్లింగ్ ప్లాస్టిక్ అంటారు. ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్ ఏం చేస్తాం, వాడేసేసి రీసైకిల్ చేస్తారు. వాటిని రీసైకిల్ చేసిన వాటర్ బాటిల్తో ప్లాస్టిక్ అది వాడతారు. సో అది క్వాలిటీ ఎక్కువ ఉండదు అనమాట. సో ఇదేంటంటే మనకి వర్జిన్ ప్లాస్టిక్ వాడతారు కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సేమ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ మంచి ప్లాస్టిక్ అనమాట. ఓకేనా? అంటే ఎక్కువ రోజులు మనకి వస్తుంది అనమాట. అది ఒకటి చెప్పు. ఓకేనా? తర్వాత ఇంకొకటి చూడు, ఇక్కడ మనకి ఐస్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇది అర్థమైందా? ఐస్ నీకు ఈ వీడియో పంపిస్తా, ఎందుకంటే ఫుల్గా చెప్పేసాను ఒకసారి. రేపు నువ్వు అన్న దగ్గర కూర్చొని నిదానంగా నేర్చుకోవచ్చు. బట్ కానీ ఏంటంటే ఒకసారి మొత్తం వీడియో వచ్చేసింది అంత బాగుంటుందని. ఓకేనా? ఇది ఐస్ పెట్టుకోవడానికి ఇక్కడ. అంటే కొంతమందికి మంచి సమ్మర్లో మధ్యాహ్నం టైంలో బాగా కూలింగ్ బాగా హీట్ వస్తుంది. ఆ టైంలో ఇక్కడ ఐస్ వేసుకుంటే మనకి ఎయిర్ కూడా మంచి చల్లగా వస్తుంది అనమాట. తర్వాత ఈ చెప్పారు కదా అన్న, ఏంటి ఇవి ఏం ప్యాడ్స్ ఇవి? హనీ అంటే ఏంటి? తేనె. హనీ అంటే తేనె పట్టుండి చూసావా, అలాగ ఉంటుంది ఈ మోడల్. అందుకని అట్లా దానికి ఆ పేరు పెట్టారు అనమాట. సో ఐప్యూ టెక్నాలజీ అన్నీ ఇక్కడే ఉంటాయి, చూసుకుని ప్రతి ఐప్యూ టెక్నాలజీ అని చెప్పారు. తర్వాత ఒకసారి బ్యాక్ తిప్పి చెప్తా. ఇక్కడ ఏం చేస్తారంటే మనకి అంతకుముందు కూలర్స్కి ఎలా ఉండేదంటే వాటర్ ఇట్లా పోసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మా దానికి కూడా అంతే ఉంది. ఇక్కడ వాటర్ పోసుకునేది ఉంటుంది, వాటర్ పోసుకోవాలి. అప్పుడు ఏమైతే సగం కింద సగం పైన పోతాయి, తర్వాత మోసుకొచ్చుకొని పోసుకోవాలి. కానీ ఇప్పుడు లేటెస్ట్ దీనికి ఏం చేశారంటే ఇక్కడ పైప్ ఒకటి పెట్టుకోవచ్చు. ఇక్కడ అది పైప్ ఉంది చూసారా, ఆ పైపుతో వాటర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ జస్ట్ మన ట్యాప్ తగిలించేసుకోవచ్చు, అంతేకన్నా. చెప్పేసి స్మెల్ ఫిల్టర్ ఎలర్జీ అనమాట అని చెప్పి స్వింగ్ హై అంటే ఫస్ట్ వీటి గురించి కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇది ఆఫ్, ఇది హై, ఇది మీడియం, ఇది లో, ఆఫ్ చేస్తారు సార్. ఇది వచ్చేసరికి స్వింగ్ అంటే అటు ఇటు తిరుగుతుంది అనమాట. ఇది వచ్చేసరికి ఆఫ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఒకవైపే ఉంటుంది, కూలింగ్ వస్తుంది అనమాట. అంటే వాటర్ మనం పోసిన వాటర్ అది కన్జ్యూమ్ చేసేసుకొని మనకు వస్తుంది అనమాట. వచ్చేసరికి కూల్ ప్లస్ స్వింగ్ అంటే వాటర్ యొక్క ఉంటుంది కదా, అది అనేది కూల్తో వస్తుంది అనమాట. ఇది ఓన్లీ నార్మల్ స్వింగ్ అనమాట. అంటే వాటర్ లేకుండా జస్ట్ నార్మల్గా తిరుగుతుంది అనమాట. ఓకేనా? ఫ్యాన్ టైపు, బ్లోయర్ టైపు, టవర్ టైపు, బ్లోయర్ టైప్ పర్సనల్. అంటే ఫస్ట్ మనం ఒక కస్టమర్ని 2-3 రకాలుగా అడగొచ్చు. సార్ మీకు కిచెన్ పర్పసా, హాల్ పర్పసా, బెడ్రూమ్ పర్పసా, అలా కిచెన్ పర్పస్ అనుకో చిన్నది అట్లా కూడా ఏమన్నా, అంతేకన్నా దానికి ఒక కెపాసిటీ ఉంటుంది. హాల్ అనుకో పెద్దది అవసరమైంది, బెడ్రూమ్ అనుకో కొంచెం మీడియం అవసరమైంది, అలా కూడా అడుగుతారు అన్నమాట కొంతమంది. ఇప్పుడు కొంతమందికి ఏంది మీ రూమ్లో ఎంత అని అన్నారు అనుకోండి, నేను కొలుసుకొని రాలేదు అని చెప్పాను. అప్పుడు ఏం చేస్తాను డైరెక్ట్గా ఏమన్నా, సార్ మీకు ఓకే సార్ పర్లేదు, మీకు హాల్ పర్పసా, కిచెన్ పర్పసా, బెడ్రూమ్ పర్పస్ అన్నాం అనుకో, వాళ్ళు చెప్తారు మీది ఎంత చిన్నదా ఇల్లు పెద్ద సార్ అన్న ఈజీగా అడగొచ్చాను. కొంతమందికి అలాగనే మేడం ఇప్పుడు మీ రూమ్లో ఏది పెడితే సెట్ అవుతుంది మేడం, మీకంటే ఒక ఐటమ్ అనేది కదా, ఈ టవర్ పెడితే సరిపోతుందా, లేదంటే ఇది పెడితే మన డిజైన్ పెడితే ప్లేస్ ఉంటుందా అండి సరిపోతుంది, ఇది పెట్టినా సరిపోతున్నాయా అంటే ఇది సజెషన్ చేయి. లేదంటే మాకు అంత ప్లేస్ లేదమ్మా కొంచెం చిన్నది కావాలనుకుంటే ఇది, లేదంటే దీంట్లో ఇది అనమాట. సింపుల్ ఇది ఉంది అనమాట. అంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపెంచకుండా ఇది అలా. ఒకసారి టచ్ కూడా చూపించవా? టచ్ ఇదేనా నార్మల్ అమ్మా, ఈ బటన్స్ ఇది టచ్. ఇలా ఆన్ చేసుకోవటం, ఇలా ఆన్ చేసుకొని వచ్చేసరికి ఫ్యాన్ ఇక్కడ మనకి ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ మీడియం ఆగిపోతుంది. ఓకేనా? అది ఇక్కడ మనకేంటంటే వాటర్ ట్రాక్ అలారం అని ఉంటుంది అనమాట. అంటే దీంట్లో వాటర్ లేవు అనుకోండి అలారం లాగా వస్తుంది. ఇది వచ్చేసి టైమర్, ఇది 1 hour 2 hour 4 hours అని
అంటే 4 అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా మనం 4 అవర్స్ చేసేసుకొని మనం ఏంటంటే ఇన్కేస్ నిద్రపోతాం టైమర్ ఉంది ఇంట్లో. టైమర్ లా ఉంటుంది అనమాట. 4 అవర్స్ ఏసీలో ఉండే టెక్నాలజీ మన కూలర్లో ఉంటుంది అనమాట. హై ఎండ్ కాబట్టి దీంట్లో ఉండదు. ఈ టెక్నాలజీ ఏసీ ఈక్వల్ టు ఏసీ. ఇదేంటంటే స్వింగ్ అనమాట. ఇది ప్రెస్ చేసుకుంటే స్వింగ్ లా వస్తుంది. ప్లస్ కూలింగ్ అనమాట. ప్రెస్ చేసుకుంటే కూలింగ్తో వస్తుంది. అది వాటర్ పోసి వస్తుంది అనమాట. మనకి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. ప్లస్ వాటర్